హలో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రశాంత్ ఇటిక్యాల. వెల్కమ్ టు ప్రశాంత్ సర్దార్ బ్లాగ్స్. నేనైతే మీరు ఈ రోజు అందరికి చికెన్ 65 ఎలా చేయాలో చూపెట్టాలనుకుంటున్నా. ఈ వీడియోని అయితే మీరు అందరు చూడండి. అండ్ వేరే ఇంకేమైనా రెసిపీలు కావాలంటే మాకు కామెంట్ కూడా చేయండి. ఈరోజు చికెన్ 65 మీకు ఎలా చేయాలో, దాని రెసిపీ ఎలానో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏముంటాయో అవన్నీ మీకు చూపెట్టగలుగుతాను. ఈ వీడియోని అయితే చూడండి, వేరే వారికి కూడా షేర్ చేయండి. అండ్ నా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వేరే వారికి షేర్ చేయండి. ఇప్పుడైతే నేను ఎలా ప్రిపేర్ చేయాలో మీకు అందరికి చూపెడతాను. చలో లెట్స్ గో, వీడియోకి వచ్చేలాగే. చూడండి, దానికి సంబంధించిన బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నా. ఇది క్యూబ్ చికెన్, ఫ్రెష్ చికెన్ తీసుకొని దీన్ని మేము కటింగ్ చేసుకున్నాం. ఇలా పీసెస్ తీసుకోవాలి. ఇంకా ఈ బౌల్ ఒకటి తీసుకోవాలి. మనం ఈరోజు ఈ బౌల్లో కార్న్ ఫ్లోర్ అండ్ మైదా అండ్ కావాల్సినంత తోడసా గార్లిక్ అండ్ చిల్లీ, మనం కటింగ్ చేసుకున్న చాప్ చిల్లీ వేసుకోవాలి. అందుకోసం అంతా మీరు కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ కావాలి, బ్లాక్ పెప్పర్ కావాలంటే బ్లాక్ పెప్పర్ కూడా వస్తుంది. కొంచెం అంతా మిర్చి పౌడర్ వేసుకున్నాం. చూడండి, నేను కొంచెం అంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్గా సగం వేసుకుంటే మీకు సరిపోతుంది. టీ స్పూన్గా సగం అయితే వేసుకున్నాను. ఇంకా దీనిలో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేసుకున్నాను, తగినంత జింజర్ గార్లిక్ పేస్ట్ కాస్త వేసుకున్నాను. ఇంకా ఇప్పుడు నేను షెజ్వాన్ సాస్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే నేను దీని రెసిపీ కూడా నెక్స్ట్ వీడియోలో చేయగలుగుతాను. షెజ్వాన్ సాస్ ఎట్లా చేయాలి తమ్ముడు అని చెప్తే కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడైతే కాసంత మంచి బడా స్పూన్, ఏపీ స్పూన్ తోని మనం షెజ్వాన్ సాస్ వేసుకున్నాం. మళ్ళీ తర్వాత మనం సాదేలో కూడా వేసుకున్నాం. చలో ఇవైతే తీసుకున్నాం. ఇది కొంచెం మంచిగా మిక్స్ చేద్దాం. పల్టీ వేసుకొని ఒక మంచి బౌల్లో మనం వాటర్ తీసుకోవాలంటే చికెన్ కూడా మిక్స్ చేయాలి కదా. ఇందులో అయితే నేను యాడ్ చేస్తున్నా ఈ ఫ్లవర్ అంతా. మీరు కావాలంటే ఫస్ట్ నేను మంచి బౌల్లో తీసుకోండి. నేను ఎందుకంటే కొంచెం మిక్స్ చేసుకోవాలనుకొని ఇలా తీసుకున్నా. చలో దీన్ని అయితే మనం పక్కకు పెట్టేసుకుందాం. ఇలా కొన్ని మంచి వాటర్ తీసుకొని కొన్ని మంచి కలుపుకొని రొటేషన్ తీసుకొని, గ్లౌజ్ ఉంటే మీరు గ్లౌజ్ చేసుకుంటే మీకు ఈ కారం అనేది కొంచెం అంతా ఉంటుంది. నేను మంచి వాటర్ తీసుకొని నేను ఇందులో మన ఫ్లాట్ అయితే పోసేసుకొని దీన్ని మంచిగా ఈ బ్యాటర్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఎక్కువ వాటర్ తీసుకోవద్దు. ఎక్కువ వాటర్ తీసుకుంటే మొత్తం ఇది వెరీ థిన్గా అయిపోతుంది అన్నట్టు. అందుకని కొంచెం థిక్గానే ఉంచుకోవాలి. మనం ఇక్కడ బజ్జీలు ఎట్లా వేసుకుంటామో అట్లా కొంచెం దానికంటే కొంచెం అట్లా ఉంచుకుంటాయి. దీన్ని ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దీనిలో మనం ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకోవాలి. చూడండి ఎట్లా వచ్చింది. మినిమం ఇట్లా స్టక్ పోవాలి. ఇట్లా కొంచెం కింద పడుతూ ఉండాలి. మనం మంచిగా కలుపుకొని ఏ బబుల్స్ అని ఉండదు. బబుల్స్ అని ఉంటే మీకు మొత్తం ఫ్లవర్ అనేది అట్లానే ఉంటుంది. చలో ఇప్పుడైతే మనం మన బోన్లెస్ చికెన్ని క్యూబ్స్ వేసుకున్నాను. దీన్ని ఒక్కొక్కటి మంచిగా వేసుకొని బోన్లెస్ చికెనే తీసుకోవాలి 65కి మీరైతే. ఇది ఎందుకంటే మనకు స్టార్టర్ కాబట్టి మంచిగా యూజ్ అవుతుంది. ఇది ఎమ్మీగా ఉంటుంది, మంచిగా స్పైసీ. మీరు అందరు కూడా ట్రై చేయండి. అందుకనే మీకు చూపెట్టడం కోసం నేను ఈరోజు చికెన్ 65 చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు కావాలంటే చికెన్కి సూటబుల్గా చికెన్కి ఏం డిష్లు కావాలో దానికి ఈక్వల్గా నేను డిష్లు చేయగలుగుతాను. చలో దీన్ని మంచిగా కలుపుకున్నా. ఇప్పుడు చికెన్ చూడండి ఎట్లా ముక్కకు పట్టింది. ఇట్లా పట్టుకోవాలి. ఇప్పుడు మీకు కావాలనుకుంటే రెడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కలర్ కావాలనుకుంటే మనం ఎందుకంటే న్యాచురల్ గా తినాలి కదా, కాబట్టి మనకు ఈ కలర్స్ అన్ని మనకు ఫుడ్ కలర్స్ పడాయి కాబట్టి నేనైతే మీకు న్యాచురల్ గా చూపెడుతున్నాను. బట్ 65కి మీకు కలర్ రావాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ దొరుకుతాయి, రెడ్ కలర్, అది వేసుకోవాలి. నేను కొంచెం మిర్చి పౌడర్ వేసుకున్నా కాబట్టి నాకు ఇప్పుడు రెడ్ కలర్ వచ్చింది. మీరు కావాలంటే తీసుకోవచ్చు. ఎవరైనా రెస్టారెంట్ వాళ్ళ వర్క్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు పక్కా యాడ్ చేస్తారు. నేనైతే యాడ్ చేస్తలేను. చూడండి ఇప్పుడైతే నేను బ్యాటర్ ఫిక్స్ చేసుకున్నా. చలో దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రైడ్ చేసుకుందాం. ఒక ప్యాన్ లో మనం బ్యాండీలో ఆయిల్ తీసుకొని దీన్ని అందులో ఒక పకోడా లాగా వేసుకోవాలి. మనమైతే చలో బ్యాండీకి వెళ్దాం. మెయిన్లీ బ్యాండీలో మీరు ఫ్రెష్ ఆయిల్ తీసుకొని కావాల్సింది మీకు ఒకటి ఇది స్ట్రైనర్ కావాలి, ఆయిల్ స్ట్రైనర్. మీరు స్టీల్ తీసుకోండి, నా దగ్గర ఇది అవైలబుల్ ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. చలో ఇప్పుడు మనం బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా చికెన్ బ్యాటర్ను. మీరు కొంచెం ½ పైన ముందు తీసుకున్నారనుకో మీకు బ్యాటర్ అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఒక్కొక్కటి వేసుకుందాం చికెన్ పకోడా లాగా. చలో నేను వేస్తున్నాడు ఇట్లా ఒక్కొక్కటి వేసుకోవాలి. అంటుకుంటే మళ్ళీ మీకు ముక్క అనేది సపరేట్ కాదన్న. ఆయిల్ గరం అయినాక ఆయిల్ అయితే నేను ఆల్రెడీ ఫస్ట్ గరం చేసుకున్నా. ఎందుకంటే నాకు వీడియోకి లెంతీగా వస్తాయి కాబట్టి ఫస్ట్ గరం చేసి పెట్టుకున్నా. చలో ఇప్పుడు మనం తొందర వేసుకుందాం. ఇవి
ఇట్లా అంటుకోదు, ముక్క అంటుకుంటే మళ్ళీ మీకు సపరేషన్ కాదన్నట్టు. చూడండి మీకు కలర్ తీసుకోలేదు కాబట్టి ఇది కొంచెం మీకు ఇంత రెడ్డిష్ కలర్లో వస్తలేదు. చూడండి ఇప్పుడు డిఫరెంట్ అయితే అవుతుంది. ఒక్కొక్క పీస్ చూడండి ఇట్లా అంటుకోలేదు, అంటుకుంటే మళ్ళీ మీకు తీయడానికి ఇబ్బంది కాబట్టి మస్తు ఉంది. చూడండి ఇప్పుడు నేను డిష్ చేయగా మీకు ఇంత చూపెట్టాను తర్వాత. చూడండి ఇట్లానైతే మొత్తం ఇది డీప్ ఫ్రైడ్ అవుతుంది. మనకు ముక్క అనేది సరిగ్గా ఉడకాలి. సరిగ్గా ఉడకాలంటే మనం ఎక్కువ హార్డ్ అనేది ఉండదు అన్నట్టు, మంచిగా సాఫ్ట్గా మంచిగా ఉడకాలి. ముక్క ఉడికింది అనుకో మనకు ఇప్పుడు సాతే చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. చలో పీస్ అయితే మంచిగా ఉడికింది. ఇప్పుడు మనం తర్వాత సాతే కూడా రెడీ చేసుకుందాం. ఇలా టచ్ చూస్తే చూడండి పీస్ అయితే ముక్కలు ముక్కలు అవుతుంది. సాఫ్ట్గా ఉండాలి, బాగా హార్డ్గా అయితే కూడా పని చేయదు. చలో ఈ స్ట్రైనర్తో అయితే తీసుకోండి. ఒక ప్లేట్లో మంచిగా బటర్ పేపర్ వేసుకున్నాం అనుకో ఆయిల్ అనేది క్లీన్ చేస్తుంది మంచిగా. ఈ బటర్ పేపర్ అట్లా వేసుకుని ప్లేట్లో. చలో ఇప్పుడైతే మనం తీసేద్దాం. మంచిగా ఇది ఫ్రై అయింది, మేము టేస్ట్ కూడా చేసాం, మంచిగా ఉంది. సాఫ్ట్గా మంచిగా ఉడికింది అన్నట్టు, మంచిగా బాయిల్డ్ అయింది. చూడండి ఇట్లా తీసుకోండి ఒక ప్లేట్ సైడ్. వీడియో అయితే లెంత్గా వచ్చినట్టు ఉంది. నేను చాట్లో ఏమి చూస్తే ఇంకా నా దగ్గర ఇంకా చికెన్ ఉంది కాబట్టి దాన్ని తొందర వేసి సాతే రెడీ చేసుకోవాలి. చలో ఇప్పుడైతే నేను మీకు సాతే రెడీ అయ్యాక చూపెడతాను. ఇట్లా తీసుకొని పక్కెట్టుకున్నాను అనుకో ఆ పేపర్ అనేది మొత్తం ఆయిల్ మొత్తం క్లీన్ చేస్తుంది చికెన్. చూడండి ఇట్లా నీట్గా వచ్చి ఇట్లా ఉండాలి చికెన్. ఫ్రై ప్యాన్లో కొంచెం అయితే ఆయిల్ తీసుకున్నా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం గార్లిక్, మనము కట్ చేసుకున్న చాపుడు అలా గ్రీన్ చిల్లీ అండ్ మన కర్రీ లీవ్స్, మనం ఇంటికాడ కరివేపాకు అంటాము. ఇది రెడ్ చిల్లీ, మనకు ఇది ఫ్రైడ్ రెడ్ చిల్లీ అంటారు. వీళ్ళని ఇవి తీసుకోవాలండి, ఎండిన రెడ్ చిల్లీలు. ఇప్పుడు మనకు కావాల్సింది ఫస్ట్ అయితే ఆయిల్ ఎక్కువ గరం అయింది కాబట్టి మస్టర్డ్ సీడ్స్, రాయి అంటారు హిందీలో, తీసుకున్నాం. మన తెలుగు లాంగ్వేజ్లో ఆవాలంటారు, ఆవాలు వేసుకొని. చలో ఇప్పుడైతే మనం ఇంట్లో కొంచెం గార్లిక్ కట్ చేసుకుని గార్లిక్ వేసుకోవాలి. చలో చూడండి ఇవన్నీ ఒకటేసారి వేసుకుని ఏం కాదు మొత్తం వేసుకున్నామైతే మంచిగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకో. ఇది స్టార్ట్ అంటారు దీన్ని. చూడండి ఇట్లా ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది మస్తు వస్తుంది. కొంచెం లిటిల్ సాల్ట్ వేసుకుందాం. లిటిల్గా ఆల్రెడీ మనం ముక్కలు వేసుకున్నాం కాబట్టి చికెన్ పీస్లో ఇందులో కొంచెం వేసుకున్నాం. తర్వాత సాల్ట్ ఇలా తీసుకుంటే మంచిగా మీకు అందరూ తెలుస్తాను. సాల్ట్ వేసుకున్నాం. చీల దీన్ని కొంచెం మీరు తీసుకున్న బట్టి సాత ఎక్కువ వేసుకుంటే మీకు మస్తు వస్తుంది. ఇదైతే కొంచెం బ్రౌనిష్ కలర్ కొంచెం అయింది కాబట్టి ఇప్పుడు మనం ఇది కట్ చేసుకున్న చాప్ ఆనియన్ వేసుకోవాలి. చలో ఇది వేసుకున్నాం పీసెస్. ఇది మనకు బర్నర్ ఎలక్ట్రికల్ కాబట్టి కొంచెం ఎక్కువ తొందర హీట్ అయితే లేదు. మనకు గ్యాస్ ఉంటే తొందర అయిపోతుంది. ఒక 2 minutesలో 3 minutesలో మీకు మొత్తం సాతాన్ని రెడీ అయిపోతుంది. గోల్డెన్ కలర్లో కట్ చేస్తారు. మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. మీరు మంచిగా జింజర్ అండ్ గార్లిక్ రెండు మిక్స్ ఉండాలి. దాన్ని తీసుకున్నప్పుడు నేను ఒక 3 teaspoons వేసుకుంటే సరిపోతుంది. దీనికి టీస్పూన్లో సరిపోతుంది, ఎక్కువ వేసుకుంటే అవసరం లేదు. చలో దీన్ని ఎందుకంటే మనకి ఇప్పుడు ఆనియన్ బ్రౌనిష్ కలర్ కట్ చేసింది కాబట్టి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం. ఇది కొంచెం ఫ్రై అయింది. కొంచెం ఫ్రై అయినాకో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాకో వెరీ నైస్ టేస్ట్ అనేది మామూలుగా ఉంటుంది. మన తెలుగు వాళ్ళైతే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ముద్ద దిగదండి. అట్లా వేసుకుంటే మజా వస్తుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మంచిగా అందులో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కాకుండా మనకు ఫేవరెట్ అయిన మిర్చి పౌడర్ వేసుకున్నాం. ఒక 3 teaspoons ఆల్రెడీ మనం వేసుకున్న బట్టి ఒక పెద్ద స్పూన్లో వేసుకోండి. మనకి ఇష్టమైన మిర్చి పౌడర్ ఇట్లా లాల్ కలర్ చుక్క చేయాలి. ఇట్లా కలర్ స్పైస్ చేసుకుంటా కొంచెం సిల్వర్ సాస్ వేసుకున్నాం. ఆల్రెడీ కొంచెం వేసుకున్నాం. మళ్ళీ కొంచెం వేసుకున్నట్టు మంచిగా కలుపుకున్నాం. పక్కన ఇప్పుడు కొంచెం అయితే మనం దహి వేసుకుందాం. మంచిగా యోగట్ కొంచెం యోగట్ వేసుకున్నాం అనుకో మస్తు వస్తుంది. థిక్నెస్ అయినా టేస్ట్కి అయినా ఫ్లేవర్కి అయినా యోగట్ అనేది మస్తు ఉంటుంది. 65లో మెయిన్ కావాల్సింది దహి కావాలి, మీకు మస్టర్డ్ కావాలి, కర్రీ లీవ్స్ కావాలి, ఎండు మిర్చి కావాలి.
ఉంటే మస్తు వస్తుంది. మెయిన్లీ అంటే చికెన్ మీకు ఇస్తాను, ఫ్రైడ్ చికెన్ చూడండి. కలర్ ఎట్లా వస్తుంది చూడండి, ఫుడ్ కలర్. ఫుడ్ కలర్ అంటే ఇంకా మంచిగా వస్తుంది అన్నట్టు. ఇప్పుడైతే మనం కొన్ని ఇప్పుడు కావాల్సినంత ఇప్పుడు వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకుంటాం మొక్క అనేది మంచిగా ఉడుకుతా అన్నట్టు. కొన్ని అట్లా వాటర్ తీసుకుని ఒక్క సాతే కూడా మంచిగా ఉడుకుతుంది. ముక్క ఉడకాలి కాబట్టి సాతే వేసుకోకుండా కొంచెం తీసుకున్నాం. మంచిగా ఉడికని ఇప్పుడు మనం తర్వాత ఇంకా పీస్ వేసుకోవచ్చు. చూడండి సాధారణ ఎట్లా ఉడుకుతుంది. బాగు ముక్క దీంట్లో వేస్తే సామరంగా ఉంటుంది. వావ్, పేదరి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మన వెజిటేబుల్ అయితే ఏదైనా ఆనియన్ అవన్నీ వేసుకున్నాం, మంచిగా ఉడుతుంది. ఉడకని ఇవ్వాలి మంచిగా. చలో ఇప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ రెడీ అయింది. మనమైతే ఫ్రైడ్ చేసుకున్న చికెన్ని కొంచెం ఇందులో వేసేద్దాం ఇప్పుడు. చలో ఒక్కొక్క పీస్ మనం వేద్దాం. చూడండి సాతలో పీస్ కొంచెం వేసేద్దాం. ఇది కూడా ఎంత కుల్లో ఉంది, మంచిగా ఫ్రీగా. లేదంటే మీరు డీప్ ఫ్రైడ్ మంచిగా వేసుకుంటే పీస్ అనేది మొత్తం వండుకోండి. ఒక్కొక్క పీస్ ఎంత విడివిడిగా ఉంది. సో ఇప్పుడైతే వేసుకున్నాం. ఇది మంచిగా సాటలో మంచిగా ఉడుకుతుంది. సాటలో మంచిగా వేసుకోవాలి. ముక్కకు చూడండి మొత్తం సాదా మన మసాలా అనేది పట్టుకుంది. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా వచ్చింది. కలర్ తీసుకోలేదు కాబట్టి న్యాచురల్గా వేసినాం, వితౌట్ ఎనీ కలర్, ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు. ఇప్పుడైతే కొంచెం కర్రీ లీవ్స్ వేసుకుందాం. కర్రీ లీవ్స్ వేసుకొని ఇప్పుడు ప్లేటింగ్ చేస్తే నా సావిరంగా వస్తుంది. చూడండి జబర్దస్త్. ఇది మన స్టైల్లో చేసినాం. చలో ఇది అయిపోయింది. బ్యాండీ స్టవ్ ఆఫ్ చేద్దాం మన బర్నర్ను. చలో ఇది ప్లేటింగ్ చేసుకుందాం. చూడండి చలో ఇప్పుడైతే మన చికెన్ 65 డిష్ అయితే రెడీ అయింది. చూడండి ఎట్లా గార్నిష్ చేశాను, మంచిగా అయితే వచ్చింది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి కూడా మీకు చెప్తాను ఎలా ఉంది. చూడండి టేస్ట్ ఎలా ఉంటుందో మన ఇండియన్ స్టైల్లో తడకం మార్కెట్. చూడండి ఫైనల్ టచింగ్ అయితే అయిపోయింది. డ్రెస్సింగ్ చేసుకున్నాం, ఎంత మంచిగా ఉంది. హైలైట్ వచ్చేసింది చికెన్ 65 అయితే. ఈ వీడియోని అయితే ఈ రెసిపీ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం చూడండి, వేరే వారి గురించి షేర్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. చికెన్ 65 అనేది మన సౌత్ ఇండియన్ లోనే మొట్టమొదటిసారిగా ట్రై చేశారు అన్నట్టు. తమిళ్ నుండి ఈ డిష్ చికెన్ 65 మన ఇండియాదే. అది కూడా సౌత్, ఎస్పెషల్లీ సౌత్ నుండి 65 అంటే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ వీడియోని అయితే మీరు అందరు చూడండి. మన సౌత్ ఇండియాలో పిచ్చిగా నస్తుంది అనుకుంటాను. చలో ఎంజాయ్ ద వీడియో అండ్ వాచ్ ద వీడియో. థ్యాంక్ యూ.